శాండీ గారు ఏవో బట్టలు కొనుక్కుంటారంట. ఏమన్నా శాండీ గారు? కొరియాని జపాన్లో ఫేమస్ అంట. ఏవేవో వేస్తారు ఇందులో. మా బిల్లు 2200 అయింది. 50% డిస్కౌంట్. ఎలా అనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ మాయా, నమస్తే, అస్సలాముఅలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. ఇప్పుడే దేవరం మూవీ చూసాం. ఆల్రెడీ మీరు రివ్యూ నిన్న వీడియోలో చూసేసి ఉంటారు. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం సినిమా నుంచి. మా సినిమా బాగా అనిపించింది. ఎలా అనిపించింది? సూపర్ ఉంది మాయా సినిమా మాత్రం. మౌలి మాయ కూడా వచ్చేసాడు హైదరాబాద్. ఏం లేదు, అక్కడ దుమ్మేదో ఉంటే దులుపుతున్నాను. ఇక మ్యాటర్ లోకి వెళ్తే టిఫిన్ తీసుకున్నాం. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. పదండి ఇంటికి వెళ్ళిపోయి బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. మాయ వచ్చేసాం ఇంటికి. టిఫిన్ తెచ్చేసుకున్నాం బయట నుంచి. ఈరోజు నో డైట్, ఫుల్ పూరి. ఏరా వేసుకుని తినచ్చు కదరా చట్నీ. ఉప్పు కసు బాబు ఎలా ఉందమ్మా? నేను ఇప్పుడు వేసుకున్నాను మాయా. నువ్వు డైటింగ్ ఈటింగ్ అని చెప్పి నాకు ఇచ్చే మాకు. తిని ఎలా ఉంది చెప్పు. మాయా నిద్ర లేసాను, స్నానం చేశాను, నమాజ్కి వెళ్ళాను, ఇప్పుడే వచ్చాం. బయట నుంచి కర్రీలు తెచ్చేసాం, రైస్ పెట్టాను. అయితే మౌలి మాయ చాలా రోజుల తర్వాత వచ్చాడు కదా హైదరాబాద్, మెహఫిల్ బిర్యానీ పెడతా అన్నాడు. అలాగే నేను మెహఫిల్ బిర్యానీ తినేసి కొంచెం కర్రీలేమో పప్పుని గుత్తొంకాయ తెచ్చాం. రైస్ కూడా పెట్టేశాడు మా వాడు. ఇదిగోండి రైస్ కూడా కుక్ అవుతుంది. ఇప్పుడే పెట్టాడు. టైం వచ్చి 2:30 అయిపోయింది. సినిమాకి వెళ్ళడం వల్ల, ఎడిటింగ్ చేసి అన్నీ చేసి నైట్ నిద్ర లేకపోవడం వల్ల, పొద్దున్న లేట్ అవ్వడం వల్ల లేట్గా లేసాం. మాయా రైస్ అయిపోయింది. గుత్తొంకాయ కూర. మీలో ఎంతమంది గుత్తొంకాయ కూర ఇష్టమో కింద కామెంట్ చేయండి. బాబు నిగలిగల ఆడిపోతుంది గుత్తొంకాయ. మొత్తం పెడితే మొత్తం తినడం దొరదలు వచ్చేస్తాయి మళ్ళీ. మౌలిమా ఏమో పాపం బిర్యానీ కోసం వెయిటింగ్. తీసుకో బిర్యానీ తీసుకో. బిర్యానీ తిన్నాక వైట్ రైస్ తినలేను, అందుకని ముందు వైట్ రైస్ టేస్ట్ చూసేసి తర్వాత బిర్యానీలోకి వెళ్ళచ్చు. ఈ గుత్తొంకాయ కూర ఎలా ఉందో చూద్దాం. యాజ్ యూజువల్ బయట కర్రీలు ఎలా ఉంటాయో అలాగే ఉంది కొత్తలాగా. బయట కర్రీలు తెచ్చుకున్నప్పుడు పప్పు కామను, మిగిలిన కర్రీలు మారుతాయి. ప్రతి బ్యాచులర్ ఇదే చేస్తాడు. పప్పు కొంచెం పర్లేదు. బిర్యానీ 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 బిర్యానీ. మొన్న టాప్ 5 బిర్యానీస్ అని వీడియో తీసాను కదా మా హైదరాబాద్లో. అప్పుడు ఇది దెబ్బేసింది. ఈరోజు ఎలా ఉందో చూద్దాం. మెహఫిల్ బిర్యానీ. సూపర్. బ్యాక్ టు ఫామ్. ఈడ దరిద్రం ఏంటో మనం రివ్యూ ఇచ్చినప్పుడే చండాలంగా చేశాడు, లేకపోతే మెహఫిల్ బాగుంటుంది. మా ఇప్పుడే మేము ఒక మాల్కి వచ్చాం. ఆ మాల్ పేరేంటారా? మాల్ పేరేంటి? గలేరియా మాల్కి వచ్చాం. వారానికి 2 రోజులు ఎలాగో జిమ్ ఎగదొప్పుతాం. అట్లకి బట్టలు కావాలంటే జిమ్కి. డబ్బులు వేస్ట్. ఉన్నాయి ఏదో ఒకటి వేసుకుని వెళ్ళిపోకుండా. ఈ మాల్కి ఎవరు రారనుకుంటా, ఖాళీగా ఉంది. ప్రైవసీ కావాలంటే ఈ మాల్కి వచ్చండి. మొత్తం ఖాళీ, ఏమీలో. ఈ పక్కన మొత్తం మూసేసి ఉన్నాయి, కింద కూడా ఏం లేదు, హడావిడి ఖాళీ, పైన ఖాళీ. మూవీ కూడా ఉంది ఇందులో. మాయా బట్టలు కానీ వచ్చాం కానీ ఇక్కడ మాకు ఒక రెస్టారెంట్ కనబడింది. చూడడానికి చాలా వెరైటీగా ఉంది. పేరు హలువో అంట. హలువో ఓరియంటల్ కేఫ్ అండ్ కిచెన్ అంట. ఇదేంటిది? ఇది మొత్తానికి ఏ చైనీసో లేకపోతే జపానీసో రెస్టారెంట్ ఇది. చూడండి ఎలా ఉందో. ఇందులోకి వెళ్ళి దీని సంగతి ఏంటో చూద్దాం. ఇక్కడ కూడా మంచి హడావిడిగా ఉంది. ఇది మొత్తం సమురాయిలు, జపాన్ వాళ్ళు ఉంటాయి చూడండి, కార్టూన్స్ చూసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. అవన్నీ ఉన్నాయి ఇక్కడ. హలువో అంటే మీనింగ్ ఏంటో తెలుసా మీకు? నాకు తెలియదు, గూగుల్ చేయండి. హల్వా అంటే హలువో అంటే మొత్తం కూడా ఏవేవో ఆ పేర్లు. ఏ పేర్లు? అదే వేరే దేశం పేర్లు. కైచి అంట, మంగోలియన్ స్టైల్. మరి పాన్ ఏషియన్ రెస్టారెంట్కి వచ్చి ఆ పేర్లు ఉన్నాయంటావేంటి మా? గోంగూర చికెన్ అయ్యి ఉంటాయి అనుకున్నావేంటి? లక్సో పెడతారు అందులో. రామెన్ బౌల్స్, విటమిన్ బౌల్స్, చాలా రకాలు ఉన్నాయి. నేను ఇందులో ఒక ఐటెం చూపిస్తాను, మంచి ఐటెము. మిగిలినవన్నీ కూడా రేపు పొద్దున్న ఒక సెపరేట్ ఫుడ్ బ్లాగ్ వస్తుంది, అందులో చెప్తాను. అది మీరు అడుగుతారు కదా వాయిస్ ఓవర్ ఇవ్వమాయా, స్ట్రైట్గా తీయమాయా అని. అది రేపు వస్తుంది అనమాట. ఈరోజు ఇక్కడ ప్రస్తుతానికి ఒక ఐటెం చూపిద్దాం, ఏదో ఒకటి మంచి ఐటెం. అడుగుమా ఇంగ్లీష్లో అడుగుమా. వచ్చాడు రాలేదు, పిలిచాను కదరా. వీళ్ళకేమో తెలుగు రాదు, మనకేమో ఇంగ్లీష్ రాదు. రాగానే ఇది ఏదో పెట్టారు మాయా. ఏంటిది? కిమ్చియా. కిమ్చి అంట. టేస్ట్ చూద్దాం.
కాదరా ఊరికే కాంప్లిమెంటరీ అనుకుంటా. బాగుంటుంది అంటావు మాయా? క్యాబేజ్ మాయ. క్యాబేజీ ఇది చికెన్ ముక్క అనుకుంటున్నానే. కాంప్లిమెంటరీగా చికెన్ మటన్ కాకుండా కొంచెం తీగా ఉంది. సాస్లో చేశారు, గొంతులో స్పైసీ తెలుస్తుంది. ఎందుకు అసలు అది మంచిగా ఏంటి? అక్కడ వాళ్ళు అలాగే తింటారులే మాయా. వాళ్ళు ఏంటంటే అక్కడ వాళ్ళు మొత్తం గడ్డి తింటారు కదా మాయా, చెత్త తింటున్నారంటే దాని పక్కన ఒక అర గడ్డి పెట్టుకుంటారు, అలా కవర్ అయిపోతుంది. మనం మొత్తం గడ్డి తింటాం, లేకపోతే మొత్తం మంచి తింటాం. వాళ్ళు రెండు బ్యాలెన్స్ చేస్తారు. మా ఇక్కడ నువ్వు చూస్తున్నావు కదా, దీని పేరు ర్యామన్ అంట. కొరియాని జపాన్లో ఫేమస్ అంట. ఏవేవో వేస్తారు ఇందులో. ఏంటిది బాయిల్డ్ ఎగ్, నూడిల్స్, చికెన్, ఈ బ్రోకలియో బీరకాయ ఏదంటారు దీన్ని, అది అన్నీ వేస్తారు. ప్రౌడ్స్. యా చూద్దాం ఏమవుద్దో, టేస్ట్ ఎలా ఉంటుంది అంటారు. ఇది తినడానికి చాప్ స్టిక్స్ ఇచ్చారు. దీంతో మనకు తినడం రాదు, గడిది గుడ్డు రాదు. మా ఇది తినడానికి చాప్ స్టిక్స్ ఇచ్చారు. ఇందులో మొత్తం అన్ని కూరగాయలు ఉన్నాయి, ఏవేవో ఉన్నాయి. ఒకసారి తినేలా ఉందో చెప్తా. చికెన్, ఇది బాయిల్డ్ చికెన్ని ముక్క సన్న కట్ చేసి ఇచ్చారు. నీదే మాయా. చికెన్ టేస్ట్ బాగానే ఉంది. ముక్కులోకి నోట్లోకి అన్ని చోట్లకి వెళ్ళిపోయింది. బాగుంది, పర్వాలా, బాగానే ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎలా ఉంటుందని. మీరు ఎప్పుడన్నా తినుంటే కింద కామెంట్ చేయండి. మా ఇది ఎలా. ఇది బ్రోకలీ అంట. ఈ అమ్మ బ్రోకలీ గ్రీన్ కలర్లో ఉన్న క్యాలీఫ్లవర్ రా. వెరీ గుడ్. సూప్ తాగేసి, ఆ చికెన్ తినేసి, ఆ కోడిగుడ్డు తినేసి, నూడిల్స్ తినేసి వెళ్ళిపోవచ్చు. వెజిటేరియన్ మొత్తం వదిలేచ్చు. ఎంత దీని కాస్ట్ ఎంత? 450 రూపాయలు అంట మాయా. అయ్యి బాబు, ఇద్దరు తినొచ్చు దీన్ని. ఇంకా దీనికి ముందు 2 స్టార్టర్లు ట్రై చేసాం, ఒక సూప్ ట్రై చేసాం. అవన్నీ రేపు వీడియోలో వస్తాయి. టేస్ట్ చాలా బాగుంది. పూర్తి రివ్యూ రేపు పొద్దున్న చూడండి. మా అయిపోయింది డిన్నరు. మా బిల్లు 2200 అయింది. అయితే మేము 1100 కట్టాం. ఎలానో తెలుసా? అలా ఉంటుంది మీ టైగర్ మైతో తెలివితేటలు. 1000 రూపాయలు 1100 కట్టాం. 50% డిస్కౌంట్. ఎలా అనుకుంటున్నారు? వెళ్ళే ముందు అది జొమాటోలో ఉందా లేదో చూసుకుని డైనింగ్లో బుక్ చేసుకుని వెళ్ళిపోయామన్నమాట. 50% డిస్కౌంట్ ఉంది అంటే అప్లై చేసాం. 50% డిస్కౌంట్ వచ్చింది మనకి. అట్లా ఉంటుంది. మా ఇంటికి వస్తాం. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసి లైక్ చేయకపోతే లైక్ చేయడం మర్చిపోద్ది. మళ్ళీ రేపు పొద్దున్న 8 కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.